ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఇక్కడున్న మీకును లైవ్లో ఉన్న వారికి అందరికి కూడా ప్రేమపూర్వక వందనాలు తెలుపుతూ ఉన్నాను. మనము సహజంగా ఈ భూమిపైన చాలా కోరికలు ప్రతి మనిషి హృదయంలో ఉంటాయి. ప్రతి మనిషి హృదయంలో అనేక ఆలోచనలు ఉంటాయి. ఆ ఆలోచనలు నెరవేరాలని, ఆ కోరికలు అనేవి సఫలపరచబడాలి అని అనేక సార్లు అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఆ ప్రయత్నాలు ఒక్కొక్కసారి విఫలమైపోయినప్పుడు నీ జీవితంలో చాలా కంగారు పడతావు, చాలా బాధపడతావు, చాలా నిరుత్సహించిపోతావు. ఆ సమయంలో ఎవరొచ్చి పిలిచినా కూడా ఏమంటావంటే, నా భవిష్యత్తే బాగలేదు, నేను పుట్టినది మొదలుకొని ఇప్పటిదాకా నేను అనేక సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నాను అని చాలా బాధతో నీ యొక్క మాటలను నీతో మాట్లాడిన వారికి సమాధానం ఇస్తావు. ఇన్ని రోజులు వేటి కోసమో నువ్వు ప్రయత్నించి ఉండొచ్చు, వేటి కోసమో నువ్వు కనిపెట్టుకొని ఉండొచ్చు, వేటి కోసమో నువ్వు ఆలోచన చేసి ఉండొచ్చు. ఈరోజు మనతో దేవుడు వాక్యం ద్వారా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏమని అంటే, నువ్వు మాట్లాడుతున్నావు, నేను విన్నాను. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నేను విన్నాను. నువ్వు కన్నీరు కార్చావు, నేను చూశాను. చూసిన నేనే నీతో చెప్తున్నాను. నువ్వు ఇన్ని రోజులు భూమిపైన ఏదేదో కావాలని ఆశించావు, కానీ ఈ భూమిపైన వాటన్నిటికంటే ముఖ్యంగా నువ్వు ఆశించవలసింది ఏది అంటే, నాలో నీవు నా ఎదుట నిలబడినప్పుడు నిందారహితుడిగా కనబడాలని మొదటగా మనము ఆశించాలి. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరుద్దాం. రెండోదిగా ఏమని చెప్తున్నాడంటే, నిష్కలంకులుగా ఉండాలని మనం ఆయన ఎదుట నిలబడినప్పుడు, ఆయన దగ్గర మనం నిల్చున్నప్పుడు ఏ విధంగా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అంటే, నిష్కలంకులుగా ఉండాలి. ఈరోజు మనము వాటి కోసం ఆశించటం లేదు, కానీ మనము నిష్కలంకుడుగా అదేవిధంగా నిందారహితురాలుగా మనం బ్రతికినట్లయితే మనకు ఇచ్చే దేవుడు ప్రతిఫలం ఏమిటి అంటే, ఆ క్రొత్త ఆకాశము, ఆ క్రొత్త భూమిలో దేవుడు నిన్ను సిద్ధపరిచిన ఆ కొత్త ఆకాశంలోనికి, ఆ కొత్త భూమిలోనికి దేవుడు నిన్ను తీసుకొని వెళ్ళటానికి దేవుడు ఆశపడి ఉన్నాడు. మనం ఏం చేస్తున్నామంటే, అయ్యో ఈ అప్పులు, అయ్యో ఈ రోగాలు, అయ్యో నా భర్త నా మాట వినడంలా, అయ్యో నా భార్య నా మాట వినడంలా, అయ్యో నేను అన్ని సమస్యల పాలైపోతున్నాను, అయ్యో నా పిల్లలు నా మాట వినటంలా అనుకుంటున్నాము. కానీ దేవుని దగ్గర నేను నిందారహితుడిగా ఉంటున్నానా, లేకపోతే దేవుని దగ్గర ఎలాంటి భక్తి జీవితానికి నేను అలవాటు పడిపోతున్నాను అని మనుషులమైన మనము ఆలోచన చేయని స్థితిలో అపవాది మనల్ని ప్రార్థన చేసుకోకుండా, వాక్యం చదువుకొనివ్వకుండా, ఆదివారం మందిరానికి వస్తున్నప్పటికీ కూడా ఏదో మందిరానికి వస్తున్నామంటే వస్తున్నాము, పోతున్నామంటే పోతున్నాము, కానీ మందిరానికి వస్తున్న మనలో ఏ ప్రవర్తన కలిగి జీవిస్తున్నామో, దేవుడు చెప్పినట్లుగా మనం నిందారహితులుగా బ్రతకడానికి ఇష్టపడుతున్నామా, లేకపోతే ఏ రకమైన భక్తికి మనం అలవాటు పడిపోతున్నాము, లేకపోతే మన చుట్టూ ఉన్న వారిని చూసుకుంటూ మన భక్తిని నేనే గొప్ప అని పొగుడుకుంటూ నీ అంతటా నువ్వు భక్తి చేస్తున్నావా అనేది గ్రహించలేని స్థితిలో మనం ఉండిపోతున్నాం. ఈరోజు మనం అనుకుంటా ఉండొచ్చు, ఏమని అంటే, నేను మా బంధువులందరిలో కూడా వాళ్ళెవ్వరు మందిరానికి వెళ్ళరు, నేనే మందిరానికి వెళ్తాను అని నువ్వు అనుకుంటూ ఉండొచ్చు. నేను నా హృదయంలో ఎలాంటి కల్మషం లేకుండా నేను అందరికీ చక్కగా భోజనం పెడతాను అని, నా హృదయంలో ఎలాంటి కల్మషం లేకుండా నేను అందరితో ప్రేమగా మాట్లాడతాను అని, నా హృదయంలో ఎలాంటిది ఏది పుచ్చుకోకుండా నేను అందరినీ ఆప్యాయత అనురాగాలతో పలకరిస్తానని అనుకొని నువ్వు ఉండొచ్చు. కానీ అదే మనసు దేవునికి ఇచ్చాడు, స్తోత్రం, మంచిదే. కానీ దేవుడు నిన్ను అడుగుతున్న మాట ఏమిటంటే, మనుషుల దగ్గర నీ ప్రవర్తన చక్కగానే ఉండొచ్చు, నీ తోబుట్టుల దగ్గర నీ ప్రవర్తన చక్కగానే ఉండొచ్చు, నీ కుటుంబ సభ్యుల దగ్గర నీ ప్రవర్తన చక్కగానే ఉండొచ్చు, కానీ నేను నిన్ను
అడుగుతున్నాను. నువ్వు నా మందిరంలో అడుగు పెడుతున్నావు. అడుగు పెట్టిన నిన్ను, లైవ్ లో వింటున్న నిన్ను నేను అడుగుతున్నానని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఏమని అంటే, నా దగ్గర నీ ప్రవర్తన ఎలా ఉంది అని ఏ రోజైనా ఒకసారి ఒక 5 నిమిషాలు ఆలోచన చేయగలిగినావా అని పరిశుద్ధాత్మ దేవుడు ఈ మధ్యకాల సమయంతో మనతో హెచ్చరిస్తున్నాడు. కొన్నిసార్లు భార్యాభర్తల మధ్య చక్కగా సంబంధ బాంధవ్యం చక్కగా వెళ్తున్నప్పుడు, వారి మధ్య గొడవలు లేనప్పుడు వారి కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. సాగిపోయిన తర్వాత కొద్ది రోజులకు మళ్ళా ఏమొస్తాయంటే గొడవలు, సమస్యలు వచ్చినప్పుడు వారి జీవితం అంతా బాధకరంగా, దుఃఖకరంగా, వేదనకరంగా ఉండొచ్చు. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత ఆ సమస్యలు సద్దుమణిగిన తర్వాత నీ భర్త దగ్గరికి వెళ్ళి అడుగుతావు, ఏమండి అప్పుడు నీతో గొడవ పడేదాన్ని కదా, ఒకప్పుడు నీతో గొడవ పడేవాడిని కదా, ఇప్పుడు నా జీవితంలో మార్పు వచ్చిందా లేదా, నేను మార్పు చెందినానా లేదా, అప్పుడున్న ప్రవర్తనకు ఇప్పుడున్న ప్రవర్తనకు నాలో ఏమైనా మార్పు ఉందా అని నీ దగ్గర ఉన్న నీ భర్తను అడగొచ్చు, నీ భార్యను అడగొచ్చు. కానీ ఏ రోజైనా సరే బాప్తిసం తీసుకున్న మొదట్లో, అయ్యా నీ దగ్గర గంటల తరబడి నేను ప్రార్థన చేసేదాన్నయ్యా, అయ్యా బాప్తిసం తీసుకున్న మొదట్లో నీ కొరకు నేను ఎంత దూరమైన కూడా పరిచర్యకు సిద్ధ మనసు కలిగి వచ్చేవాడినయ్యా. బాప్తిసం తీసుకున్న మొదట్లో నీ కొరకు నేను, అయ్యా నా దేవుడు నాతో ఏం మాట్లాడతాడో, నా దేవుడు నాతో ఏ దర్శనాలు చూపిస్తాడో, నా దేవుడు నాతో ఏ వాక్యం ద్వారా మాట్లాడతాడో, ఈరోజు దైవ సేవకుడు మందిరంలో ఏ వాక్యం ద్వారా మాట్లాడతాడో, దేవుడు దైవ సేవకులను నిలబెట్టుకొని ఈ ఉపవాస ప్రార్థనలో ఏం మాట్లాడతాడో, దేవుడి దైవ సేవకులను నిలబెట్టుకొని నాతో ఈరోజు ప్రార్థన జరుగుతుండగా ఏం మాట్లాడతాడో అని ఒకప్పుడు నీ కోసం ఎంతగానో తప్పించిపోయానయ్యా. ఒకప్పుడు నీ కోసం నేను ఎంతగానో అయ్యా కన్నీరు కార్చానయ్యా. కానీ ఈరోజు నా స్థితి అట్టడుగు స్థితికి దిగజారిపోయిందయ్యా అని ఏ రోజైనా దేవుని దగ్గర కన్నీరు కార్చిన దినాలున్నాయా? నీ భర్తను అడుగుతున్నావు, మంచిదే. నీ భార్యను అడుగుతున్నావు, మంచిదే. నీ తోబుట్టులను, అయ్యా అమ్మా ఒకప్పుడు నేను పెళ్లి కాకముందుకు నీతో గొడవ పడేవాడిని కదరా, గొడవ పడేదాన్ని కదమ్మా, ఈరోజు నేను మ్యారేజ్ అయిన తర్వాత మారాను అని అనేకుల దగ్గర సాక్ష్యం పొందుతున్నావు, కరెక్టే. కానీ యేసయ్య దగ్గర నీ ప్రవర్తన ఎలా ఉంది? ప్రసంగి గ్రంథంలో ఒకసారి చూద్దాం. ప్రసంగి 5వ అధ్యాయము 1వ వచనము. ప్రసంగి 5వ అధ్యాయము 1వ వచనము. నువ్వు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొను. దేవుని సన్నిధిలో నిష్కలంకులుగా మనం అదే విధంగా నిందారహితులుగా మనము జీవించాలి అంటే మన మందిరంకి మనం అడుగు పెట్టిన వెంటనే మన ప్రవర్తన దైవ సేవకులను నిలబెట్టుకొని దేవుడు మాట్లాడుతున్నప్పుడు, అయ్యా నువ్వు దైవ సేవకుని ఇంతసేపు నిలబెట్టుకుని నా కోసమే నువ్వు మాట్లాడావయ్యా, ఎందుకంటే అయ్యా గతంలో నేను నిష్కరంకురాలుగా లేనయ్యా, నిందారహితురాలుగా నేను లేనయ్యా. ఈ రెండు ఉంటేనే క్రొత్త భూమి క్రొత్త ఆకాశంలో ప్రవేశపెట్టబడతారని నువ్వు హెచ్చరిస్తున్నావయ్యా. అయ్యా ఆ రెండు నాలో లేదు కాబట్టే ఈ రోజు నీ దైవ సేవకులను నిలబెట్టుకొని మాట్లాడుతున్నావయ్యా. ఆ రెండిటిని పొందే కృపావరము నాకు దయచేయ్యా అని నువ్వు మందిరానికి వచ్చిన నీతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు గతంలో ఆ మాట నువ్వు అడగలేదేమో, కానీ దేవుడి వాక్యం నీతో హెచ్చరిస్తున్నప్పుడు నీ హృదయం అనే పలకల మీద వాటిని రాసుకొని, ఎప్పుడైతే నీ హృదయం అనే పలకల మీద వాటిని రాసుకొని ప్రార్థించటం ప్రారంభిస్తావో, దేవుణ్ణి స్తుతించటం ప్రారంభిస్తావో, దేవుణ్ణి ఆరాధించటం ప్రారంభిస్తావో, వెంటనే దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను నీకు ఇష్టం వచ్చిన దానికంటే నీ పట్ల దేవుడు ఇంకా అధికమైన కృపను చూపించి నువ్వు ఆశించిన దానికంటే దేవుళ్ళ ఏ విధంగా అయితే ఉండాలనుకున్నావో, దేవుళ్ళ ఏ విధంగా అయితే మెలగాలనుకున్నావో, దేవుళ్ళ ఏ విధంగా అయితే నువ్వు నిలబడాలనుకున్నావో, నువ్వు నిలబడాల అనుకున్న దానికంటే దేవుడు నిన్ను ఇంకా ఒక మెట్టు ఎక్కువనే దేవుడు హెచ్చించే దేవుడు.
ఏమిట్లో? ప్రార్థనలో. ఎప్పుడు నిలబెడతాడు అంటే నువ్వు నిందారహితుడుగా నిష్కలంకుడుగా నువ్వు ఉన్నప్పుడు. లేఖనానుసారంగా మనం చూసినట్లయితే ఒకసారి చూద్దాము. 2 పేతురు పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చూద్దాం. ప్రియులారా, వేటి కొరకు మీరు కనిపెట్టేవారు గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి. అదేవిధంగా 13వ వచనం ఒకసారి చూద్దాం. అయినను మనము ఆయన వాగ్దానమును బట్టి కొత్త ఆకాశము కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరుద్దాము. ఇక్కడ మనం చూసినట్లయితే మనం ఎప్పుడైతే నిందారహితులుగా అదేవిధంగా నిష్కలంకులుగా మనం ఉంటామో ఎక్కడ దేవుడు మనకు స్థానం అనుగ్రహిస్తాడంటే క్రొత్త భూమి క్రొత్త ఆకాశానికి మనకు దేవుడు స్థానం అనేది అనుగ్రహిస్తాడంటే పాత భూమి పాత ఆకాశంలో ఏముంది అంటే అపవాది అయిన సాతాను ప్రతి మనుషుడిని కూడా నిష్కలంకులుగా ఉండనివ్వకుండా అదేవిధంగా నిందారహితులుగా ఉండనివ్వకుండా మనందరినీ కూడా చెల్లా చెదురు చేసేస్తుంది. కాబట్టి అమ్మా మీరు ఇక్కడ నుంచి ఇన్ని రోజులు అపవాదికి చోటిస్తూనే ఉన్నారు. ఇన్ని రోజులు మీ హృదయంలో అనేక కక్షలు పెట్టుకున్నారు, అనేక గొడవలు పెట్టుకున్నారు, అనేకుల పైన మీరు ద్వేషం పెంచుకున్నారు, అనేకులకు ప్రార్థనకు వస్తున్నామని చెప్పుకుంటున్నారు. కానీ ప్రార్థనకు వస్తున్న మీలో ఉండవలసిన వాడు ఉండటం లేదు, కానీ లేనిపోని వాటిని తీసుకొచ్చి మీ హృదయంలో ఉంచుకుంటున్నారు. కాబట్టి మీ హృదయము పరిశుద్ధంగా లేదు, మీ హృదయము నిష్కలంకంగా లేదు అని పరిశుద్ధాత్మ దేవుడు ఈ మధ్యకాల సమయంలో హెచ్చరిస్తున్నాడు. ఇలాగ చెప్పినట్లు మందిరానికి వస్తున్న నీ హృదయము నిష్కలంకంగా ఉండాలే, కానీ మందిరానికి వస్తున్న నీ హృదయంలో గొడవలకు కొట్లాటలకు ఇతరుల పైన అసూయ పెంచుకోవటానికి లేనిపోని మాటలు మాట్లాడటానికి లేకుంటే కుటుంబంలో పొత్తునొగులు సనగడం గొనగడం చెయ్యటానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి పైన ఇంతవరకు నేను సజీవ లెక్కలో సజీవుడిగా ఉంచలేదు, కానీ తన చిత్తం నీ పట్ల నెరవేర్చడానికి మాత్రమే ఈ భూమి పైన దేవుడు నిన్ను ఇంకా కృపనిచ్చి ఈ రోజు వరకు నిన్ను సజీవ లెక్కలో ఉంచాడు. ఆయన కృపను నువ్వు కాళ్ళ తన్నుకున్నట్లయితే, ఆయన ఇచ్చిన సమయాన్ని నువ్వు వ్యర్థపరుచుకున్నట్లయితే, ఎన్నిసార్లు గద్దించినా కూడా వినని వానికి ఏమైతుందని సామెతల గ్రంథంలో ఉందంటే ఎన్నిసార్లు గద్దించినా వినని వాడు హఠాత్తుగా ఏమైపోతాడు? మరణము సంభవించును అని ఉంది. దేవుడు ఈరోజు మధ్యకాల సమయంతో మనతో మాట్లాడుతున్నాడు. మందిరానికి వస్తున్నావా అమ్మా? నిష్కలంకమైన హృదయం కలిగి ఉండు. ఒకప్పుడు గతంలో దేవునికి హేయమైన పనులే చేశావు, ఇష్టం లేని పనులే చేశావు, దేవునికి ఇష్టం లేని కార్యాలే చేశావు. దేవుడు అంటే తెలుసు. ఒక క్రిస్మస్ కు ఆరాధనకు వెళ్ళేదానివేమో, ఒక ఈస్టర్ కు ఆరాధనకు వెళ్ళేవాడివేమో. దేవుడు మాట్లాడుతున్నాడు, ఆ సమయం అయిపోయింది, రాకడ దినాలు సంభవించాయి. ఈ రాకడ దినాలు సంభవించినప్పుడు నిన్ను నువ్వు సరి చేసుకుని, నిన్ను నువ్వు దిద్దుబాటు చేసుకుని నిష్కలంకమైన మనస్సు కలిగి నన్ను ఆరాధించు. నిన్ను క్రొత్త ఆకాశము క్రొత్త భూమిలోకి నేను నిన్ను ప్రవేశపెడతాను అంటున్నాడు. నువ్వు అనుకుంటా ఉండొచ్చు, అయ్యో ఒకప్పుడు నేను పాపం చేసేవాడిని కదా, ఒకప్పుడు నేను పాపం చేసేదాన్ని కదా, నా దేవుడు నా పాపాన్ని క్షమిస్తాడా, నా దేవుడు నన్ను విడిపిస్తాడా అని. నీ దేవుడు నీ కోసం ఎల్లవేళలా 2 చేతులు చాపి నువ్వు ఎప్పుడు తనను స్తుతిస్తావా, ఎప్పుడు ఆయనను ఆరాధిస్తావా, ఎప్పుడు ఆయన కోసం నువ్వు హృదయాన్ని తెరుస్తావా అనేసి నీ కోసం ప్రతి దినము కూడా ఆయన ఎదురు చూసేవాడు. నీ కోసం నీ భర్త ఎదురు చూడకపోవచ్చు, నీ కోసం నీ పిల్లలు ఎదురు చూడకపోవచ్చు, నీ కోసం నీ తల్లిదండ్రులు ఎదురు చూడకపోవచ్చు, నీ కోసం నీ బంధుమిత్రులు ఎదురు చూడకపోవచ్చు, ఒక్కసారి ఉన్న మనసు వారికి ఒక్కసారి ఉండకపోవచ్చు నీ బంధువులకు. కానీ నువ్వు ఆరాధిస్తున్న దేవుడు మటుకు ఎల్లవేళలా నీ కోసం ఎదురు చూసేవాడు. ఎప్పుడు కూడా
ఆయన చూసేవాడు. చూసిన ఆయనకు నీ హృదయాన్ని ఇవ్వటానికి ఈ మధ్యకాలం నీ హృదయం సిద్ధంగా ఉందా? నిష్కలంకంగా ఉంచుకోవాలని ఇష్టపడుతున్నావా? లేకపోతే గినక లేఖనాల్లో చూసినట్లయితే ఆదికాండము 4వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చూద్దాం. ఆదికాండము 4వ అధ్యాయము 8వ వచనము లాస్ట్ నుంచి అమ్మ, చివరి వచనం. వారు పొలములో ఉన్నప్పుడు కయ్యూను తన తమ్ముడైన ఏబేలు మీద పడి అతనిని చంపెను. ఇక్కడ చూసినట్లయితే మొదటి ఆదాము కాలంలో కయ్యూను హేబేలు జీవితంలో జరిగిన సాక్షాత్తు ఇక లేఖనాల్లో మనం చూస్తున్నాం. తన తమ్ముడు యెహోవాకు అర్పణ తీసుకొని వచ్చాడు. అదేవిధంగా కయ్యూను కూడా యెహోవా సన్నిధానానికి అర్పణ బలులు తీసుకొని వచ్చాడు. కానీ ఇరువురిలో కయ్యూను సేద్యం చేసుకునేవాడు, హేబేలు చూస్తే గనుక గొర్రెలు కాచుకునేవాడు. కయ్యూను అర్పణను దేవుడు అంగీకరించలేదు, కానీ హేబేలు అర్పణను దేవుడు అంగీకరించాడు. ఎప్పుడైతే హేబేలు అర్పణను దేవుడు అంగీకరించాడో కయ్యూను ముఖమంతా చిన్నబుచ్చుకున్నాడు, కోపంతో నిండిపోయాడు. ఆ కోపాన్ని తట్టుకోలేక ఏమైపోయాడంటే తన తమ్ముణ్ణి చంపేశాడు. చంపేసిన తర్వాత ఏం చెప్తున్నాడంటే ఆ కోపాన్ని తట్టుకోలేక చంపేసిన తర్వాత యెహోవా దేవుడు అక్కడ వచ్చి, అయ్యా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ అంటే, నా తమ్మునికి నేను కావలి వాడనా అని అంటున్నాడు. చంపేయడం ఒక పొరపాటు, రెండో పొరపాటు ఏం చేస్తున్నాడంటే నా తమ్ముడికి నేను కావలి వాడనా అని అబద్ధం చెప్తున్నాడు. కానీ అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, నీ తమ్ముడిని చంపింది తెలుసు, ఎందుకంటే ఆ నేలలో నుంచి రక్తం అనేది రక్తము నాకు మొరపెడుతుంది. ఇక్కడ మనము గ్రహించవలసిన విషయం ఏమిటంటే అపవాది ఏం చేస్తున్నాడంటే ఈ కయ్యూను హేబేల్ లాగా ప్రతి కుటుంబంలో చిచ్చులు పెడుతున్నాడు. క్రొత్త భూమి క్రొత్త ఆకాశంలోకి మనము పెట్టకుండా మనం అందులో ప్రవేశపడకుండా ఏం చేస్తున్నాడంటే ఏదో ఒక పొలము తగాద తీసుకొస్తాడు, లేకపోతే అక్క చెల్లెల మధ్య గొడవలు పెడతాడు, అన్నదమ్ముల మధ్య గొడవలు పెడతాడు, భార్య భర్తల మధ్య గొడవలు పెడతాడు. కొన్ని కుటుంబాలు అయితే భార్య ఒక చోట, పిల్లలు ఒక చోట, భర్త ఒక చోట. లైవ్ లో ఉండి వర్తమానం వింటున్నావేమో, పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఏమని అంటే ప్రార్థన జీవితం కుటుంబంలో సరిగా లేకనే చెల్లా చెదురైన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఒకవేళ బహుశా ఈ కుటుంబం కూడా చెల్లా చెదురైపోయి లైవ్ లో ఉండి వర్తమానం వింటున్నావా? దేవుడు చెప్తున్నాడు, ఉన్న చోటనే తక్షణమే మోకరించు, దేవుడు నీ కుటుంబాన్ని కట్టబోతున్నాడు. కాబట్టి కయ్యూనులాగా ఎన్నో కుటుంబాలు చెల్లా చెదరైపోతున్నాయి. హేబేలు కయ్యూనులాగా అన్నదమ్ముల మధ్య ఐక్యత లేదు, ప్రేమ లేదు, అనురాగం లేదు, ఆప్యాయత లేదు. అనేక కుటుంబాలు చెల్లా చెదరైపోయి ఆ కుటుంబాలలో చీకటి తాండవిస్తుంది, ప్రార్థనకు సమయం లేదు. ఎన్నో కుటుంబాలు మనం వింటూ ఉన్నాం. మొదటి ఆదాము కాలంలో జరిగిన సంఘటన. అదే విధంగా అపవాది ఇప్పుడు కూడా ఈ భూమి పైన అందరినీ కూడా కుటుంబాలను చెల్లా చెదురు చేస్తుంది. ఎందుకంటే కొన్ని క్రైస్తవ కుటుంబాలు విన్నట్లయితే పొద్దున చూస్తే న్యూస్ ఛానల్ అవే కుటుంబాల్లో జరుగుతున్న సంఘటనే న్యూస్ ఛానల్లో వస్తున్నాయి, సెల్లులలో వస్తున్నాయి, న్యూస్ పేపర్కి వస్తున్నాయి. ఒక రీసెంట్గా ఇక్కడ మన నంద్యాల జిల్లా లింగాపురంలో జరిగిన సంఘటన. ఒక జానడు ప్లేస్ కోసం 4 అన్నదమ్ములు ఒక వ్యక్తిని చంపేసరికి క్రైస్తవ కుటుంబమే, ఒక క్రైస్తవ కుటుంబం అన్యుల మీద గొడవ పడింది. ఒక జానడు స్థలం కోసం 4 అన్నదమ్ములు కలిసి ఒక వ్యక్తిని చంపినప్పుడు ఆ వ్యక్తి చనిపోయాడు. మిగిలిన అన్నదమ్ములు 4 కూడా జైల్లో ఉన్నారు. ఎందుకు? జానడు స్థలం కోసం.
ఇవన్నీ కూడా ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం మనం పడుకునేంత వరకు, రాత్రి వరకు కూడా ఎన్నో సంఘటనలను మనం వింటా ఉన్నాం. నేను అడిగాను నాకు చెప్పిన వారిని, ఏమన్నానంటే మా స్టూడెంట్ చెప్పినాడు ఆ మాట, బాబు వాళ్ళు క్రైస్తవులు అంటున్నావు కదా, వాళ్ళు మందిరానికి వెళ్ళరా? వెళ్తారు మేడం. బల్ల వేసి తీసుకోరా? తీసుకుంటారు మేడం. క్రైస్తవ కుటుంబమే మేడం వాళ్ళది. కానీ అన్నిల మీద గొడవ పడి నలుగురు, క్రైస్తవ కుటుంబంలో ఉన్న నలుగురు కూడా జైల్లో ఉన్నారు మేడం. ఎందుకు ఈ విధంగా సమాజం చెల్లాచెదరైపోతుంది? కుటుంబాల్లో ప్రేమ అణగారిపోతుంది. నువ్వు మందిరానికి వస్తున్నావే, నీ ప్రవర్తన ఏ విధంగా సరి చేసుకుంటున్నావు? నీ హృదయంలో కక్షలున్నాయా? నీ హృదయంలో కోపం ఉందా? నీ హృదయంలో ద్వేషించే తత్వం ఉందా? అనేకులను లేకుంటే వేరే రకంగా మాట్లాడుతున్నావా అని నీ హృదయం ఎప్పుడైనా నిష్కలంకంగా ఉందా? పవిత్రంగా ఉందా? లేకుంటే అపవాది సంబంధంతో నాకు పొత్తు ఉందా అని ఏ రోజైనా సరే గ్రహించగలుగుతున్నావా? నువ్వు క్రొత్త భూమి, క్రొత్త ఆకాశంలోకి నువ్వు ప్రవేశ పెట్టబడాలి అంటే మొదటగా నీలో ఏముండాలంటే నిష్కలంకమైన హృదయం కలిగి ఉండాలి, నిష్కలంకమైన మనసు కలిగి ఉండాలి. నిష్కలంకమైన మనసుతో దేవుని నువ్వు ఆరాధన చేస్తున్నప్పుడు ఆ దేవుడు నీ దగ్గరికి వచ్చి నిన్ను ఆశీర్వదించేవాడు. నేను ప్రకటిస్తున్నా నజరేయుడైన యేసయ్య, నువ్వు స్తుతిస్తున్నప్పుడు ఆయన నీ దగ్గరికి వచ్చి నిన్ను చూసి ఆనందించేవాడు. నువ్వు కన్నీరు కారుస్తున్నప్పుడు, నిష్కలంకమైన హృదయంతో నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ పైకి దిగి వచ్చి తన ఆత్మను నీ పైన కుమ్మరించేవాడు. ఆ గొడవలు, ఆ కొట్లాటలు, అసూయాలు ఇవన్నీ కూడా పెట్టుకొని దేవునికి స్థానం లేకపోతుంది. పేరుకేమో క్రైస్తవ కుటుంబాలే, పేరుకేమో మందిరానికి వెళ్తున్న వారే, పేరుకేమో దేవుని మందిరంలో పరిచర్య చేస్తున్న వారే, కానీ 2000 సంవత్సరాల క్రితం కడపటి ఆదామైన యేసుక్రీస్తు ప్రభువాడు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమిపైకి వచ్చారు. ఎందుకంటే నిన్ను నన్ను నిష్కలంకులుగా మార్చడానికి ఆయన రక్తాన్ని చిందించాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరుద్దాం. మొదటి ఆదాము కాలంలో జరిగిన సంఘటనలు ఇంకా ఆపండి. నేను మీకోసం వచ్చాను, కడపటి ఆదాముగా నేనే మీకోసం భూమిపైకి దిగి వచ్చాను. నా రక్తం ద్వారా మీకు అందరికీ పాప క్షమాపణ, నా రక్తం ద్వారా మిమ్మల్ని కూడా పరిశుద్ధంగా మారుస్తాను అనేసి దేవుడు మన కోసం తన కుమారుణ్ణి యేసుక్రీస్తు ప్రభువాన్ని అనుగ్రహించాడు. యేసు ప్రభు మన దగ్గరికి వచ్చి చెప్తున్నాడు, మీ యొక్క ప్రతి పాపాన్ని నేను కడగటానికి వచ్చాను, ప్రతి శాపాన్ని విడిచివేయటానికి వచ్చాను, మీ పైన ఉన్న ప్రతి రోగాన్ని తీసివేయటానికి వచ్చాను, మీ పైన ఉన్న ప్రతి శాపపు కట్లు, తరతరాలు వంశ పారంపర్యంగా వస్తున్న ప్రతి బంధకాలు తెంచడానికి నేను వచ్చాను అని మొదటి ఆదాము కాలంలో జరిగినట్లు ఇక జరిగించుకోకండి, కడపటి ఆదామైన నన్ను పోలి నచ్చండి అని చెప్పినప్పుడు ఏ ఒక్కరు కూడా ఆయన మాట వినటానికి మనసు రావటం లేదు. ఆయన మాట వినటానికి హృదయము అంగీకరించటం లేదు. నిష్కలంకమైన మనసు కలిగి ఉండాలి అని దేవుడు హెచ్చరిస్తున్నప్పుడు కూడా ఆ మనసు మనకు రావడం లేదు. ఎందుకంటే అపవాది మాటలు చాలా తీయగా ఉంటాయి, దేవుని మాటలు చాలా ఘాటుగా ఉంటాయి. కాబట్టి దేవుని మార్గంలో వస్తే శ్రమలు వస్తాయి అంటారు, దేవుని మార్గంలో వస్తే అనేక కష్టాలు వస్తాయి అంటారు, దేవుని మార్గంలో ఉంటే అనేక ఇబ్బందులు వస్తాయి. అయ్యో బ్రతికే ఈ నాళ్ళ జీవితానికి ఎందుకు శ్రమల పాలు కావాలి, ఎందుకు రోగాల పాలు కావాలి, ఎందుకు ఇబ్బందుల పాలు కావాలి అనే చక్కనైన మార్గంనే మేము విశాలమైన మార్గంలోనే పోతాము, కానీ ఈ మార్గంలోకి మేము రాము అని దేవుని మార్గాన్ని త్రోసివేస్తున్న జనాలు ఎంతమందో ఉన్నారు. చస్తే ఈరోజే చస్తా మీకేమండి అంటారు. నువ్వు తాగి చస్తావంటే తాగుతా చస్తా, నా డబ్బులు నేను కష్టపడ్డాను అంటారు. కానీ ఆ మనసులో నుంచి, ఆ హృదయంలో నుంచి ఆ మాట దేవుడు విన్నప్పుడు, ఒక భార్యగా నీకు ఆ బాధ ఉంటే నీకంటే భారం ఎక్కువ బాధ దేవాది దేవునికే ఉంటుంది. కానీ బహుశా
ఇలాంటి సంఘటనలు మన కుటుంబాల్లో చాలా జరుగుతూ ఉండొచ్చు. కానీ ఈరోజు అయ్యా నిష్కలంకమైన హృదయం నాకు కావాలయ్యా, కయ్యూనులాగా హేబెల్లాగా మా కుటుంబాల్లో జరగకూడదయ్యా అనేసి నిష్కలంకమైన హృదయం కోసం నువ్వు నోరు తెరిచి అడిగినట్లయితే దేవుడు నీ నోటిని తన వాక్కులతో నింపి ప్రార్థించడం నీకు దేవుడు నేర్పించబోతున్నాడు. కొంతమంది హృదయంతో దేవుని స్తుతిస్తారు. ఏదన్నా ఒకటి వారికి ఇష్టమైనది కానీ దేవుడు వారి జీవితంలోంచి ఏదన్నా తీసివేసింది కానీ, ఒక వస్తువే కావచ్చు, వివాహ బంధమే కావచ్చు, లేకపోతే ఏదన్నా కానీ ఒక ఎక్కడన్నా నీకు మంచిగా నచ్చిన ప్లేసే కావచ్చు, మంచిగా నచ్చిన ఇండ్లే కావచ్చు, ఏదన్నా కానీ దేవుడు నీ జీవితంలో నుంచి అది వద్దు అని తీసివేసినది ఎప్పుడు కూడా దాని గురించి ఆలోచన చేసి దేవునికి నువ్వు ఎదురు తిరగవద్దు. ఎందుకంటే మన జీవితాలకు ఏది సరి అయినదో ఆయనకు తెలుసు. మనకు ఏ సమయంలో ఏ వెహికల్ ఉండాలో ఆయనకు తెలుసు. ఏ సమయంలో ఏ డ్రెస్సులు ఇవ్వాలో ఆయనకు తెలుసు. ఏ సమయంలో ఏ ఇల్లు ఇవ్వాలో తెలుసు. ఏ హృదయం ఏ సమయంలో ఏ స్థలాలు ఇవ్వాలో ఆయనకు తెలుసు. ఏ సమయంలో దేవుడు మనల్ని ఎట్లా లిఫ్ట్ అవుట్ చేయాలో ఆయనకు తెలుసు. కానీ మనం అనుకుంటా ఉంటాం మన ఆలోచనలు. అప్పుడే నిష్కలంకంగా ఉండవలసిన మన హృదయము వెంటనే అపవాదిలోకి వెళ్ళిపోతుంది. అపవాది మన ఆలోచనలన్నిటినీ డైవర్ట్ చేసి వెంటనే మన ఆలోచనలన్నిటినీ తన వైపు ట్రాక్ చేస్తుంది. అప్పుడు వస్తాయి కుటుంబంలో గొడవలు, అప్పుడు వస్తాయి కుటుంబంలో సమస్యలు, అప్పుడు వస్తాయి నీ ప్రార్థన జీవితం ముందుకు సాగిపోకుండా అక్కడే ఆగిపోవడం ప్రారంభిస్తుంది. దేవుడు నీ నుంచి ఏదైనా కానీ దాన్ని దూరపరిచినట్లయితే లోతు భార్యలాగా మళ్ళా వెనక్కి తిరిగి చూసే స్వభావం ఎవ్వరిలో కూడా ఉండకుండా, నాకు అయ్యా నీ యొక్క కృప నాకు దయచేయండి అని ప్రతిదినం మనల్ని మనము ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు మనల్ని ప్రతిదినము కూడా ఆయనకు దగ్గరగా చేసుకుంటాడు. అలా చెయ్యము. కానీ ఎందుకో దేవుడు నాకు అది దూరం చేశాడు, ఎందుకో నేను సంవత్సరాల తరబడి ప్రార్థన చేస్తున్నా, ఎందుకో దేవుడు నన్ను వాటి నుంచి దూరం చేసేసాడు అనుకుని సనుగుతావు గనుగుతావు. కానీ దేవునికి ముందే తెలుసు అది ముళ్ళ బాట. ఆ ముళ్ళ బాటలో నువ్వు వెళ్తే నీ కాళ్ళకు ముళ్ళు గుచ్చుకుంటాయని, ఆ రాళ్ళలో నువ్వు నడిస్తే నీకు గాయాలు అవుతాయని, ఆ రాళ్ళలో నువ్వు నడిచినప్పుడు అనేక గాయాల పాలు అవుతావని, అనేక దెబ్బల పాలు అవుతావని, అనేక సమస్యల పాలు అవుతావని దేవుడు ముందుగానే దాని నుంచి నిన్ను తప్పించి ఇంకొక మార్గంలో సిద్ధపరుస్తాడు. ఉదయం లేవగానే అయ్యా ఈరోజు చక్కటి నిద్ర ఇచ్చి వేకోజామున నిన్ను స్తుతించే భాగ్యం నాకు దయచేసావయ్యా, ఈరోజు ఎలా నడవాలో నాకు నేర్పించండి అయ్యా, ఎలా ప్రార్థించాలో నాకు నేర్పించండి అయ్యా, నేను ఎలా నీ కొరకు సిద్ధపడాలో నాకు నేర్పించండి అయ్యా, నీకు ఇష్టం లేని పనులు ఏవి ఈరోజు చేయకుండా నీ చిత్తమే నా జీవితంలో, నా పిల్లల జీవితంలో, నా భర్త జీవితంలో జరుగును గాక అని నువ్వు ప్రార్థించినప్పుడు నిన్ను నడిపించవలసిన స్థానానికి దేవుడు నడిపిస్తాడు. కానీ మన హృదయ ఆలోచనలు మనం చేసినట్లయితే నిష్కలంకంగా హృదయంతో మనం ఉండము. కానీ అపవిత్రాత్మతో నడిపింపబడుతున్న అపవాది ఏ విధంగా అయితే ఉందో అపవిత్ర ఆత్మతో మనలోకి వచ్చి ప్రార్థన శక్తిని అంతా కూడా దొంగలిస్తుంది. అపవాది ఎప్పుడైతే మనల్ని చెల్లా చెదురు చేయడం, ఒక వ్యక్తి ప్రార్థనలో అధికంగా బలముతో ఉన్నట్లయితే ఆ మొదటి టార్గెట్ అపవాదికి అతని పైన ఉంటుంది, ఆమె పైన ఉంటుంది. ఆమెనే డిప్రెషన్లోకి తీసుకెళ్తుంది, ఆయననే డిప్రెషన్లోకి తీసుకెళ్తుంది. కుటుంబంని చల్లా చెదురు చేయటానికి మొదటగా వారినే అపవాది ఏర్పరచుకుంటుంది. కాబట్టి ఆ డిప్రెషన్ స్థితికి వెళ్లకుండా నిష్కలంకమైన మనసు కలిగి ఉండటానికి కావాల్సింది ఏంటంటే దేవుని కృప కావాలి అంటే మనం మొదటగా ప్రార్థన చేయాలి. రెండోదిగా వాక్యాన్ని ప్రతిదినము మనము నెమరు వేసుకోవాలి. అదే విధంగా రెండోదిగా మనం చూసినట్లయితే ఈ లోకంలో ఎలా ఉండాలి అంటే నిందారహితులుగా మనం ఉండాలి. నిందారహితులుగా మనం ఉండాలి అంటే అయ్యా నిందారహితులుగా ఉండటం సాధ్యమేనా నేను అనుకోవచ్చు. కానీ నిందారహితులుగా ఉండాలి అంటే నీ అంతటా నువ్వు ఉండలేవు. కానీ దేవుడు నిన్ను ఏర్పరచుకున్నప్పుడు, దేవుని మాటకు నువ్వు లోబడినప్పుడు, దేవుని మాటకు విధేయత చూపించినప్పుడు దేవుడు నీ జీవితంలో ఆయన నిలబెట్టుకుంటాడు,
నిందారహితురాలుగా గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమ పరుద్దాం. చూసినట్లయితే ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనము. ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనము. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడనై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. ఇక్కడ మనం నోవాహు గురించి చూసినట్లయితే నోవాహు దేవుని దృష్టికి యథార్థంగా ప్రవర్తించినవాడు, నీతితో ప్రవర్తించినవాడు. అనేక సమస్యలు వచ్చినా, తన చుట్టూ ఉన్నవారు ఏ విధంగా ఉన్నా, తన ఇంటి పక్కన వారు ఏ విధంగా ఉన్నా వాటన్నిటిని తన ఆలోచన చేయలేదు. కానీ తన చేసింది ఏమిటంటే, నా దేవుడిలో నేను ఉండాలి, నేను నా దేవుడు ఇద్దరము కలిసి ఉండాలి అనుకున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టాయి నామని మహిమ పరుద్దాం. ఎందుకంటే నీ ఆలోచన అంతా ఎలా ఉండాలంటే, మా అత్త ఇంట్లో ప్రార్థన చేసుకోవడం లేదే, మా మామ ఇంట్లో ప్రార్థన చేసుకోవడం లేదే, నా పిల్లలు ఇంట్లో ప్రార్థన చేసుకోవడం లేదే, నా భర్త ఇంట్లో ప్రార్థన చేసుకోవడం లేదే అని నువ్వు ప్రార్థన మానేయడం కాదు. కానీ నువ్వేమనుకోవాలంటే, నేను నా దేవునికి ప్రార్థన చెయ్యాలి, నేను క్రమం తప్పకుండా మందిరంలో నడవాలి, నేను క్రమం తప్పకుండా నాకు ఇచ్చిన పరిచయం జాగ్రత్తగా చెయ్యాలి. నా ద్వారా దేవుడు ఏదో ఒక రోజు నేను చేసిన ప్రతి కన్నీటి ప్రార్థన దేవుడు విన్నాడు. ఖచ్చితంగా వారిని ఏదో ఒక రోజు మందిరంలో నిలబెడతాడు. నిలబెట్టిన దేవుడే ఆయన రాకడకు సిద్ధపరుస్తాడు. ఆ క్రొత్త ఆకాశం, ఆ క్రొత్త భూమిలో ఆయన్నే ప్రవేశపెడతాడని గ్రహించగల మనసు మనలో కలుగును గాక. నోవాహు, నాకు చుట్టుపక్కల వారు ఎలా ఉన్నా నాకు సంబంధం లేదు, నా తోటి వారు ఎలా ఉన్నా నాకు సంబంధం లేదు, నేను నా దేవునితో నడవాలి, నా దేవుడు నాతో నడవాలి అనుకున్నాడు. కాబట్టి నడవగలిగాడు. దేవుని దృష్టిలో యథార్థంగా నీతిమంతుడిగా ఉన్నాడు. కాబట్టి ఆయనను నిందారహితుడిగా దేవుడు అన్నాడు, నిందారహితుడిగా ఉంచాడు. జలప్రయం వస్తుంది, నోవాహు నువ్వు వెళ్ళి ఒక ఓడను సిద్ధపరచుకో, ఆ ఓడలో పక్షులను జంతువులన్నిటిని 2 చొప్పున వాటిలో ఉంచు అని చెప్పాడు. నేను చెప్పిన 7 రోజులకు జలప్రలయం వస్తుంది అని చెప్పాడు. అప్పుడు నోవాహు వయసు 600 ఏండ్లు. ఆ వయసులో ఆయనకు చెప్పినప్పుడు నోవాహు యెహోవా దేవుడు చెప్పిన మాటను తిరస్కరించలే. యెహోవా దేవుడు చెప్పిన మాటను నేను వినను పో అనలే. ఇది సంభవిస్తుంది, జాగ్రత్త అని చెప్పినప్పుడు వెంటనే తన కొడుకులు పక్షులు జంతువులన్నిటినీ కూడా ఓడల సిద్ధపరచుకొని ఆ ఓడలో ఉన్నారు. వెంటనే 7 రోజుల తర్వాత 40 రాత్రిళ్ళు 40 పగళ్ళు కుంభకోణ వర్షం కురిచింది. ఆ ఓడలో దేవుడు అందరినీ కూడా సురక్షితంగా ఉంచాడు. నువ్వు కూడా అనుకుంటూ ఉన్నావేమో, నేను ఆరాధిస్తున్న దేవుడు నన్ను కూడా సురక్షితమైన సేఫ్లో ఉంచగలడా? నేను ఆరాధిస్తున్న దేవుడు సురక్షితంగా నా కుటుంబాన్ని కాపాడగలడా? నేను ఆరాధిస్తున్న దేవుడు సురక్షితంగా నా పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వగలడా అని ప్రార్థన చేస్తుంటావు. కానీ అపవాది ఒక దిక్కు వచ్చి ఒక చెవుల వినిపిస్తూ ఉంటుంది. ఏమనంటే, నువ్వు ఎన్ని రోజులు ప్రార్థన చేస్తావు, నువ్వు ఎన్ని రోజులు మందిరానికి వెళ్తావు, నీ బ్రతుకు ఎప్పుడు ఇంతేలే అంటూ ఉంటుంది. నిన్ను మోసపరచటానికి ఆ రకంగా చెప్పినప్పుడు వినే స్వభావం, ఆ నైజం మనలో ఉండకూడదు. కానీ మనలో ఉండవలసిన ధైర్యం ఏంటంటే, అపవాదే నిన్ను నా కాళ్ళ క్రింద శీఘ్రంగా చితక తొక్కుతా, కానీ నా దేవునికి మాత్రం ప్రార్థన చేయడం ఎప్పుడు కూడా మానను. నువ్వు నా ప్రార్థన చూసి ఏడ్చాలి, కానీ నీ ద్వారా నేను ఏడ్చను, నా ప్రార్థన ద్వారా నువ్వు ఏడ్చే స్థితికి నేను తీసుకొస్తానన్న ధైర్యం మనలో ఉండును గాక. ఆ ధైర్యం మనుషులో ఉన్నట్లయితే దేవుడు ఆటోమేటిక్గా, నీ దేవుడు గొప్పవాడు, నీ దేవుడు నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎప్పుడైనా నిన్ను తోక స్థితిలో పెట్టేవాడు కాదు. కానీ నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నీ కుటుంబంలో, నీ వంశంలో, అదే విధంగా అనేక రీతిలుగా నీ దేవుడు నిన్ను రెట్టింపుగా ఆశీర్వదించేవాడు. నీలో ఉన్న ప్రార్థన శక్తి తగ్గిపోకుండా చూసుకో.
నోవాహును జల ప్రళయంలో నుంచి తప్పించిన దేవుడే నీ కుటుంబం పైన అనేక శత్రు పోరాటాలు వస్తున్నాయేమో, నువ్వు పని చేసే చోట శత్రు పోరాటాలు వస్తున్నాయేమో, నువ్వు పని చేసే చోట టెన్షన్స్ తో ఉన్నావేమో, భయంతో ఉద్యోగం చేస్తున్నావేమో, బిక్కు బిక్కుమంటూ వ్యాపారం చేస్తున్నావేమో, అయ్యో నా భవిష్యత్ ఏంటి అని ఆలోచన చేస్తూ పనులు చేస్తున్నావేమో. ఎందుకంటే నోవాహు కుటుంబాన్ని సురక్షితంగా కాపాడిన దేవుడు ఈ అంత్యకాల సమయంలో ఎంతో మంది కరోనాలో చనిపోయి ఉండొచ్చు, కానీ కరోనాలో నుంచి తీసుకొచ్చి ఈ రోజు ఇంకా భూమి పైన సురక్షితంగా నోవాహు కుటుంబాన్ని నిలబెట్టినట్టు నిన్ను నీ కుటుంబాన్ని ఈ రోజు సజీవ లెక్కలో నిలబెట్టాడు. ఆ సజీవ లెక్కలో నిలబెట్టిన ఆయన చెప్తున్నాడు, అమ్మా మీ కొరకు కొత్త ఆకాశము కొత్త భూమి నేను సిద్ధపరిచాను, దానిలో ప్రవేశించాలి అంటే ఏముండాలి? మీకు నిష్కలంకులుగా నిందారహితులుగా మీరు ఉండాలి. ఈ రెండు మీలో ఉండాలి అంటే మందిరానికి వస్తున్న మీరు మీ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా చూసుకునండి. కరోనా సమయంలో ఎంతో మంది చనిపోయారు, కానీ మిమ్మల్ని చనిపోకుండా సజీవ లెక్కలో పెట్టాను. ఎందుకంటే మీ పట్ల నాకు ఒక ఉద్దేశం ఉంది, మీ పట్ల ఒక ప్రణాళిక ఉంది, మీ పట్ల ఒక ఆశ ఉందని దేవుడు హెచ్చరిస్తున్నాడు. నువ్వు అనొచ్చు, ఉద్యోగం చోట కానీ ఎక్కడైనా ప్రెజర్స్ ఉంటాయి, వ్యాపారంలో ప్రెజర్స్ ఉంటాయి, బిజినెస్ చేసే చోట ప్రెజర్స్ ఉంటాయి, నీ చేతి పనులు చేసుకునే చోట ప్రెజర్స్ ఉంటాయి. ఆ ప్రెజర్స్ చూసి కృంగిపోమాకు, భయపడమాకు, దిగులు పడమాకు. వెంటనే ఉన్న పాటున తక్షణమే నువ్వు మోకరించి ప్రార్థించినట్లయితే ఆ శక్తి గల దేవుడు నీ దగ్గరికి వచ్చి నీ బిజినెస్ ను అంచెలంచెలుగా దీవించబోతున్నాడు, నీ బిజినెస్ ను ఆశీర్వదింపబోతున్నాడు, నీ చేతి పనిని ఆశీర్వదింపబోతున్నాడు, నీ ఉద్యోగాన్ని దేవుడు హెచ్చించబోతున్నాడు. ఎప్పుడంటే నువ్వు కృంగుదలకు పోక, నోవాహు ఏ విధంగా అయితే నా చుట్టూ ఉన్నవారు ఎలా ఉన్నా పర్వాలేదు కానీ నా దేవునితో నేను నడుస్తాను అనుకున్నాడో, నీ చుట్టూ వారిని చూసి నువ్వు పొత్తు పెట్టుకోవద్దు. నీ చుట్టూ వారిని చూసి నువ్వు వారి మీద అలా ఉన్నారు నేను ఇలా ఉంటాను అనుకోవద్దు. కానీ నీకు దేవుడు ఏ భక్తి అయితే నేర్పిస్తున్నాడో, ఏ భక్తికి నువ్వు అలవాటు పడ్డావో ఆ దేవుణ్ణి వదలకుండా గట్టిగా ఆయన పాదాలను పట్టుకున్నట్లయితే ఆ పాదాల చెంత కార్చిన కన్నీరే నీకు ఒకరోజు విడతల. అదే విధంగా మనం చూసినట్లయితే చదవద్దామా, ఊరికి చెప్తాను. యోసేపు జీవితంలో కూడా పోతీఫర్ భార్య అనేక నిందలు పెట్టింది. నిందలు పెట్టిన అప్పటికి కూడా యోసేపు ఏది కూడా భయపడలే, దిగులు చెందలే, చింతపల్లే, ఏది చేయలే. ఏమన్నాడంటే, అయ్యా నేను చెరసాలలో ఉన్న నిన్ను స్తుతిస్తా, ఎక్కడున్నా నిన్ను స్తుతిస్తా అని దేవుణ్ణి స్తుతించుకుంటూనే వెళ్ళాడు కనుకనే దేవుడు ఏం చేశాడంటే యోసేపు జీవితాన్ని ప్రధానమంత్రిగా మార్చిన దేవుడు. నువ్వు చెయ్యని నిందలు నీ మీద వస్తున్నాయా? నువ్వు చెయ్యని పనులకు నువ్వు నిందలు భరిస్తున్నావా? ఒకవేళ వాళ్ళు అన్నారు కదా అని నువ్వు ఏడుస్తున్నావా, కృంగిపోతున్నావా? దాని వెనకల గొప్ప దీవెన ఉందని గుర్తుపెట్టుకో. ఎప్పుడు మనము గొప్ప దీవెన పొందుకుంటాము అంటే ఒకసారి చూద్దామమ్మా. ఆదికాండము 39వ అధ్యాయము 12వ వచనము. ఆదికాండము 39వ అధ్యాయము 12వ వచనము. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని అతనితో శయనింపుమని చెప్పగా అతడు తన వస్త్రమును తన చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయిన. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరుద్దాం. నువ్వు ఎప్పుడు దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదం ఉన్నత స్థితికి వెళ్తావు, ఆశీర్వాదం పొందుకుంటావు అంటే పాపాన్ని చూసి నువ్వు పారిపోయినప్పుడు దేవుడు వెంటనే నిన్ను నిందారహితుడిగా నిందారహితురాలుగా మార్చి వెంటనే నువ్వు అడగక మునిపే నీ స్థితిని మార్చగలే దేవుడు గొప్ప దేవుడు. అంతేకాని నీ మీద నిందలు వేశారని, నీ మీద లేనిపోని మాటలు అంటున్నారని నువ్వు వారు అన్న మాటలదు, వారు అన్నాడు కదా, ఆమె అన్నది కదా, నేను చూపిస్తాను, చేసి చూపిస్తాను అంటే కనుక దేవుడు ఏం చేస్తాడంటే చెయ్యరా, చెయ్యని నీకు సమయం ఇస్తాడు.
చెయ్యమ్మా చెయ్యని నీకు సమయం ఇస్తాడు. కానీ చేసిన నీవు వాటి ద్వారా సంతోషాన్ని పొందలేవు, వాటి ద్వారా నెమ్మదిని పొందలేవు, వాటి ద్వారా ఆరోగ్యాన్ని పొందలేవు. వాటి ద్వారా ఈ లోకమంతా ఏ విధంగా బ్రతుకుతున్నారో నువ్వు కూడా ఆ త్రోవలోనే బ్రతుకుతావు. కానీ దానివల్ల నీకు వచ్చే సంతోషం ఉండదు, నెమ్మది ఉండదు, ఆదరణ ఉండదు, ఏది ఉండదు. కానీ ఎప్పుడైతే యోసేపు ఆ పోతీఫర్ భార్య ఎంత బాధ పెట్టినా, ఎంత చేసినా, ఏమి చేసినా కూడా కృంగిపోక దేవుణ్ణి స్తుతించాడు, ఆ పాపం నుంచి పారిపోయారు. నువ్వు కూడా ఏ బంధకాల మధ్య, ఏ శాపగ్రస్తమైన బ్రతుకుతూ ఉన్నావో ఆ పాపాన్ని విడిచిపెట్టి ఒప్పుకొని దేవుని దగ్గర సాగిల పడినట్లయితే వెంటనే యోసేపు జీవితాన్ని ఫలభరితంగా మార్చిన దేవుడు, యోసేపు జీవితాన్ని రాజరికంలోకి తీసుకెళ్లిన దేవుడు, నువ్వు ఉన్న స్థితిలోనే తక్షణమే ఈ లైవ్ లో ఉంటున్న వారు కానీ, ఇక్కడ కూర్చున్న వారు కానీ, నువ్వు పట్టుకున్న పాపాన్ని నువ్వు వదిలిపెడితే దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి కూడా ఆయన సంసిద్ధుడై ఉన్నాడు. నీ చుట్టుపక్కల వస్తున్న మాటలను నువ్వు వినొద్దు, కానీ దేవుడు చెప్పిన మాటలు విను. ఆ క్రొత్త ఆకాశము, ఆ క్రొత్త భూమిలోకి దేవుడు ప్రవేశపెట్టడానికే ఈ రోజు నీకు ఈ సమయం. అందుకే ఈ రోజు ఈ వర్తమానం నీ చెవులో వినిపింపచేస్తున్నాడు. కాబట్టి మనందరం కూడా నిష్కలంకులుగాను, నిందారహితులుగాను ఉండటానికి ఆ దేవుడు మనందరికీ కృప దయచేయునుగాక. ఈ లోకంలో వేటి కోసం ఇన్ని రోజులు పరిగెత్తావు, ఎవరెవరో మాట్లాడలేదని బాధపడ్డావు, ఎవరో ఫోన్ చేయలేదని బాధపడ్డావు, వేటి కోసమైతే నువ్వు కృంగిపోయావో తెలుసు. కానీ వాటన్నిటి కోసం నువ్వు వెతకొద్దని దేవుడు హెచ్చరించాడు. నువ్వు వెతకాల్సింది ఏంటంటే ఈ లోకంలో నిష్కరంకురాలుగా నేను ఉండాలి, నిందారహితుడిగా నేను ఉండాలి, నిందారహితురాలుగా నేను ఉండాలి. ఈ రెండు నాలో ఉన్నట్లయితే దేవుడు నన్ను తీసుకెళ్లి క్రొత్త ఆకాశము, క్రొత్త భూమిలో ప్రవేశపెడతాడు అనే ధైర్యంతో నువ్వు ఉండు. దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేయబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ఈ వాక్యం మనందరి జీవితంలో దయచేసిన దేవాది దేవునికి గట్టిగా చప్పట్లు కొట్టి ఈ వాక్యాన్ని ఇంతంత ముగించుకుందాం.